నేడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఏపీ సహా పలు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఏపీలో అభ్యర్థులపై దాదాపు కసరత్తు పూర్తయింది. ఏపీలో 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ సీఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. శిరీష, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. ముఖ్యంగా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఇక ఎంపికకు సంబంధించి ఎవరిని ఫైనల్ చేయాలనే దాన్ని ఈ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఈ ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇటు పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఏపీలో 6 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని చెప్పేసి బీజేపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకే సమాచారం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అదేవిధంగా ఇతర అంటే వైసీపీని కానీ ఇతర పార్టీలను కానీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు బరిలో ఉండాలని చెప్పేసి కూడా ఈ ఈక్వేషన్స్ అన్ని, క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, ఇతర ఈక్వేషన్స్ అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కేంద్రం లెవెల్లో మొత్తానికి దేశవ్యాప్తంగా 3 జాబితాలను విడుదల చేయడం జరిగింది. మొదటి జాబితాలో 195 మందితో మొదటి జాబితా, రెండవ జాబితాలో 72 మందితో జాబితా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక తాజాగా నిన్న 3వ జాబితాలో 9 మందితో జాబితాను ప్రకటించడం జరిగింది. మొత్తంగా 276 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ టికెట్ల ఏదైతే స్థానాలను కూడా ప్రకటిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పార్లమెంట్ తో కలిపి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు అసెంబ్లీకి సంబంధించినటువంటి 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఈ రోజు ఖరారు చేయనున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.